మావోయిస్టులతో చర్చలు సాధ్యమా? ఇందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందా? కాల్పుల విరమణకు ఒప్పందం జరిగే అవకాశం ఉందా? మధ్యవర్తులుగా ఎవరుంటే చర్చలు సఫలమయ్యే ఛాన్స్ ఉంటుంది? కర్రెగుట్టల నుంచి బలగాలను వెనక్కి రప్పించడం ఎంతవరకు సాధ్యం? మావోయిస్టులను తూర్చిపెడతామన్న కేంద్రం వెనకడుగు వేసే అవకాశం ఉంటుందా అని చాలా మందిలో ఉన్న డౌట్లబ్బా. ఏమైతుందో కానీ ఇప్పుడైతే గిది నడుస్తాంది. సెంటరోళ్లకు అన్నలకు నడుమ శాంతి చర్చలకు తోవతోలాడుతున్నది మన గవర్నమెంట్. పెద్దలు జానారెడ్డి సార్ ఇంటికి పోయి చాలాసేపు ముచ్చట పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఎందుకంటే 21 ఏళ్ల కిందట అన్నలతోటి చర్చలు చేసినప్పుడు జానారెడ్డి సారే పోలీస్ మంత్రి. పౌర హక్కుల సంఘము ప్రజా సంఘాల పోయి సార్ను కలిసి మాట్లాడినాకనే తుపాకులు దించి అడవిలోకెళ్ళి అన్నలు వచ్చి చర్చలు చేసిండ్రు. అజంగా పెద్ద పెద్ద లీడర్లే ఎన్కౌంటర్ అయి నల్లమలకెళ్ళి ఛత్తీస్గఢ్ బాట పట్టిండ్రు. అప్పటికి ఇప్పటికి మస్తు మారింది పరిస్థితి. ఇప్పుడు కర్రెగుట్టలను సెంటర్ జవాన్లు రౌండప్ చేసుడుతోటి ప్రజా సంఘాల లీడర్లు నిన్న సీఎం సార్ను కలిసి కాల్పులు ఆపేటట్టు చూడాలి, నక్సలెట్లతోటి చర్చలకు తొవ్వ సాఫ్ చేయాలని కోరితే సరేనని ఇలా జానారెడ్డి సార్ను కలిసిండు అన్నట్టు. ఢిల్లీ పెద్దలతోటి మాట్లాడి ఎట్లా ముంగట్టుకు పోయేది చెప్తామన్నాడు. ఇక వరంగల్ మీటింగ్ లో కేసీఆర్ సార్ కూడా ఇదే కోరిండు సెంటర్ వాళ్ళను. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలమున్నది కదా అని చంపుకుంటే పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. ఎందుకంటే వీళ్ళంతా సెంటర్ జవాన్లు, ఛత్తీస్గఢ్ పోలీసులు, తెలంగాణ పోలీసులు లేరు. కర్రెగుట్టలను మొత్తం జల్లడవారుతున్నారు. బాంబులు చెక్కింగులు చేసుకుంటా గుట్ట మీదకి పోతున్నారు. కుక్కలను కూడా పట్టుకొచ్చిరు ఆసన మురక చూసి దొరకబడేటట్టు. అన్నలు కూడా హుషారున్నారు. అగో జవాన్ల చేతులతోటి మట్టి అంతా దొరితే కవర్ కింద కట్టాలు. లోపల పెద్ద బొయ్యారం ఉన్నదట. మీదికి అగపడకుండా గిసొంటి గుహలు బొచ్చడు తయారు చేసి పెట్టిరట. అంతా చిమ్మ చీకటి, 1000 మందికి సరిపో నీళ్ళ సౌలత్ ఉందట. జవాన్లు వస్తున్నారనే మతలబ్ ముందే అంది సదురుకొని తప్పించుకున్నారట అన్నాలు. అయినా గిట్లా ఇడిచిపెట్టేటట్టు లేరు. ఒక తాన బీర్ సీసాగు పడ్డది. చిన్నగా బయటికి తీస్తే లోపట బాంబు. ఎవరు దాచిండ్రో గాని జవాన్లకు దొరికింది. 6 రోజుల కాంచెల్లి అడవంతా పుణుకులాడుతూనే ఉన్నారు. 30 మందికి మీద నక్సలెట్లను ఎన్కౌంటర్ చేసిరని ప్రచారం అవుతుంది. లోపట కాల్పుల మోతం అవుతుంటే బయట శాంతి చర్చల కోసం చర్చలు నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తప్పితే అందరి మాట ఒక తీరనే ఉన్నది కానీ నక్సలెట్లనే మాట వినబడద్దనే జిజ్జుతోటున్న సెంటర్ వాళ్ళు చర్చలకు ఒప్పుకుంటారా అనేది అసలు పాయింట్.